హలో ఫ్రెండ్స్, ఈరోజు మా టాపిక్ లెసన్ 3 ఆష్కష్. మీకు మరిన్ని పుస్తకాలు కావాలా? నాకు కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఆనందించండి. ధనవంతులు తమ ఆస్తి కాలంలపై దృష్టి పెడతారు, అయితే అందరూ తమ ఆదాయ ప్రకటనలపై దృష్టి పెడతారు. 1974లో మెక్డొనాల్డ్స్ వ్యవస్థాపకుడు రే క్రోక్ ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో నచథన్ తరగతికి మాట్లాడవలసిందిగా అడిగారు. ఆ నచథన్ క్లాసులో నా స్నేహితుడు ఒక విద్యార్థి. శక్తివంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం తర్వాత తరగతి వాయిదా పడింది మరియు విద్యార్థులు కొన్ని బీర్లు తాగడానికి వారి ఇష్టమైనలో చేరాలా అని రేను అడిగారు. రే దయతో అంగీకరించాడు. నేను ఏ వ్యాపారం చేస్తున్నాను? రే అడిగాడు. ఒకసారి సమూహం వారి బీర్లన్నీ చేతిలో ఉన్నాయి. అందరూ నవ్వారు. నా స్నేహితుడు చెప్పాడు. చాలామంది నాథన్ విద్యార్థులు రే కేవలం మోసం చేస్తున్నాడని భావించారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. కాబట్టి రే మళ్ళీ అడిగాడు, నేను ఏ వ్యాపారంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు? విద్యార్థులు మళ్లీ నవ్వారు. చివరకు ఒక ధైర్యవంతుడు, రేయ్, నువ్వు హాంబర్గర్ వ్యాపారంలో ఉన్నావని ప్రపంచంలో ఎవరికీ తెలియదు అని అరిచాడు. రే ముసిముసిగా నవ్వాడు. అదే మీరు చెబుతారని నేను అనుకున్నాను. అతను పాజ్ చేసి వెంటనే జోడించాడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను హాంబర్గర్ వ్యాపారంలో లేను. నా వ్యాపారం రియల్ ఎస్టేట్. 3వ అధ్యాయం భాగం 372. నా స్నేహితుడు కథ చెబుతున్నట్లుగా రే తన దృక్కోణాన్ని వివరించడానికి చాలా సమయాన్ని వెచ్చించాడు. తన వ్యాపార ప్రణాళికలో హాంబర్గర్ ఫ్రాంచైజీలను విక్రయించడం అనేది ప్రాథమిక వ్యాపార దృష్టి అని రేకు తెలుసు. అయితే ప్రతి ఫ్రాంచైజీ యొక్క స్థానాన్ని అతను ఎప్పుడూ కోల్పోలేదు. ప్రతి ఫ్రాంచైజీ విజయంలో భూమి మరియు దాని స్థానం అత్యంత ముఖ్యమైన కారకాలు అని అతనికి తెలుసు. ప్రాథమికంగా ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన వ్యక్తి కూడా రే క్రోక్ సంస్థ కోసం ఫ్రాంచైజీ కింద రియల్ ఎస్టేట్ను కొనుగోలు చేస్తున్నాడు. నేడు మెక్డొనాల్డ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ యజమాని. ఇది క్యాథలిక్ చర్చి కంటే ఎక్కువ స్వంతం. మెక్డొనాల్డ్స్ అమెరికా మరియు ప్రపంచవ్యాప్తంగా కొన్ని అత్యంత విలువైన కూడళ్లు మరియు వీధి మూలలను కలిగి ఉంది. నా స్నేహితుడు తన జీవితంలో ఇది చాలా ముఖ్యమైన పాదాలలో ఒకటిగా భావిస్తాడు. నేడు అతను కార్ వాష్లను కలిగి ఉన్నాడు, కానీ అతని వ్యాపారం ఆ కార్ వాష్ల క్రింద రియల్ ఎస్టేట్. మునుపటి అధ్యాయం చాలా మంది వ్యక్తులు తమ కోసం తప్ప అందరి కోసం పని చేస్తారని వివరించే రేఖాచిత్రాలను అందించింది. వారు మొదట కంపెనీ యజమానుల కోసం, తరువాత పన్నుల ద్వారా ప్రభుత్వానికి మరియు చివరకు తమ తనఖాని కలిగి ఉన్న బ్యాంకు కోసం పనిచేస్తారు. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా దగ్గర మెక్డొనాల్డ్ లేదు. అయినప్పటికీ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో రే క్రోక్ మాట్లాడిన పాఠాన్ని మైక్ మరియు నాకు నేర్పించే బాధ్యత నా ధనవంతుడు. ఇది ధనికుల రహస్య నంబర్ 3. ఆ రహస్యం ఏమిటంటే, మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోండి. ఆర్థిక పోరాటం తరచుగా ప్రత్యక్షంగా మరొకరి కోసం వారి జీవితమంతా పనిచేసే ఫలితం. చాలామంది వ్యక్తులు తమ పని దినాల ముగింపులో వారి ప్రయత్నాలను చూపించడానికి ఏమీ కలిగి ఉండరు. మన ప్రస్తుత విద్యా విధానం స్కాలస్టిక్ నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా మంచి ఉద్యోగాలు పొందేలా నేటి యువతను సిద్ధం చేయడంపై దృష్టి పెడుతుంది. వారి జీవితాలు వారి వేతనాలు లేదా ముందుగా వివరించిన విధంగా వారి ఆదాయ కాలం చుట్టూ తిరుగుతాయి. చాలామంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కుక్లు, పోలీసు అధికారులు, కళాకారులు, రచయితలు మరియు మొదలైనవారు కావడానికి మరింత చదువుతారు. ఈ వృత్తిపరమైన నైపుణ్యాలు వారిని వర్క్ఫోర్స్లోకి ప్రవేశించడానికి మరియు డబ్బు కోసం పని చేయడానికి అనుమతిస్తాయి. కానీ మీ వృత్తికి మరియు మీ వ్యాపారానికి చాలా తేడా ఉంది. నేను తరచుగా ప్రజలను, మీ వ్యాపారం ఏమిటి? మరియు వారు, ఓహ్, నేను బ్యాంకర్ని అని చెబుతారు. అప్పుడు నేను వారిని బ్యాంక్ స్వంతం కాదా అని అడుగుతాను. మరియు వారు సాధారణంగా ప్రతిస్పందిస్తారు, లేదు, నేను అక్కడ పని చేస్తున్నాను. ఆ సందర్భంలో వారు తమ వృత్తిని వారి వ్యాపారంతో గందరగోళానికి గురిచేశారు. వారి వృత్తి బ్యాంకర్ కావచ్చు, కాని వారికి ఇప్పటికీ వారి స్వంత వ్యాపారం అవసరం. పాఠశాలలో ఒక సమస్య ఏమిటంటే, మీరు తరచుగా మీరు చదివేదిగా మారతారు. కాబట్టి మీరు వంట చదివితే మీరు చెఫ్ అవుతారు. మీరు చట్టాన్ని అధ్యయనం చేస్తే మీరు న్యాయవాది అవుతారు మరియు ఆటో మెకానిక్స్ అధ్యయనం మిమ్మల్ని మెకానిక్గా చేస్తుంది. మీరు చదివేదిగా మారడంలో పొరపాటు ఏమిటంటే, చాలామంది ప్రజలు తమ స్వంత వ్యాపారాన్ని పట్టించుకోవడం మర్చిపోతారు. వారు తమ జీవితాలను వేరొకరి వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ వ్యక్తిని ధనవంతులుగా చేస్తారు. ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఒక వ్యక్తి తన స్వంత వ్యాపారాన్ని చూసుకోవాలి. మీ వ్యాపారం మీ ఆస్తి కాలం చుట్టూ తిరుగుతుంది, మీ ఆదాయ కాలం కాదు. ముందుగా చెప్పినట్లుగా ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మరియు ఆస్తులను కొనుగోలు చేయడం నంబర్ 1 నియమం. ధనవంతులు వారి ఆస్తి కాలంలపై దృష్టి పెడతారు, అయితే ప్రతి ఒక్కరూ వారి ఆదాయ ప్రకటనలపై దృష్టి పెడతారు.
అందుకే మనం చాలా తరచుగా వింటాము, నాకు పెంచాలి. నాకు ప్రమోషనుంటే చాలు. నేను మరింత శిక్షణ పొందడానికి పాఠశాలకు తిరిగి వెళ్తున్నాను, తద్వారా నేను మంచి ఉద్యోగం పొందగలను. నేను ఓవర్ టైం పనికి వెళ్తున్నాను. బహుశా నేను రెండవ ఉద్యోగం పొందవచ్చు. కొన్ని సర్కిళ్లలో ఇవి సరైన ఆలోచనలు. కాని మీరు ఇప్పటికీ మీ స్వంత వ్యాపారాన్ని పట్టించుకోవడం లేదు. ఈ ఆలోచనలన్నీ ఇప్పటికీ ఆదాయ కాలంపై దృష్టి సారిస్తాయి మరియు అదనపు డబ్బు ఆదాయాన్ని సంపాదించే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లయితే మాత్రమే వ్యక్తి మరింత ఆర్థికంగా సురక్షితంగా మారడానికి సహాయం చేస్తుంది. మెజారిటీ పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా సంప్రదాయవాదులుగా ఉండడానికి ప్రధాన కారణమంటే నేను రిస్క్లను భరించలేను, వారికి ఆర్థిక పునాది లేదు. వారు తమ ఉద్యోగాలకు అంటిపెట్టుకుని సురక్షితంగా ఆడాలి. తగ్గించడం అనేది విషయంగా మారినప్పుడు మిలియన్ల మంది కార్మికులు తమ అతిపెద్ద అని పలవబడే వాటిని కనుగొన్నారు. సెట్ వారి ఇల్లు వాటిని సజీవంగా తింటోంది. వారి ఆస్తి వారికి ప్రతి నెలా డబ్బు ఖర్చవుతోంది. వారి ఆర్థిక పోరాటం తరచుగా వారి జీవితమంతా వేరొకరి కోసం పనిచేసే ఫలితంగా ఉంటుంది. అధ్యాయం 3 భాగం 374 కారు మరొక ఆస్తి వాటిని సజీవంగా తింటోంది. $1,000 ఖరీదు చేసే గ్యారేజీలోని గోల్ఫ్ క్లబ్ల విలువ ఇప్పుడు $1,000 కాదు. ఉద్యోగ భద్రత లేకుంటే వారికి ఒరిగిందేమీ లేదు. ఆస్తులుగా భావించిన వారు ఆర్థిక సంక్షోభ సమయంలో మనుగడ సాగించలేకపోయారు. మనలో చాలామంది ఇల్లు లేదా కారు కొనడానికి క్రెడిట్ అప్లికేషన్ని నింపారని నేను అనుకుంటాను. ఆమోదించబడిన బ్యాంకింగ్ మరియు అకౌంటింగ్ పద్ధతులు ఒక వ్యక్తిని ఆస్తులుగా లెక్కించడానికి అనుమతించే నికర విలువ విభాగాన్ని చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరోజు నేను లోన్ కావాలనుకున్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి అంతగా కనిపించలేదు. నేను నా కొత్త గోల్ఫ్ క్లబ్లు, నా ఆర్ట్ కలెక్షన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్, అర్మానీ సూట్లు, చేతి గడియారాలు, బూట్లు మరియు ఇతర వ్యక్తిగత ప్రభావాలను అసెట్ కాలంలో సంఖ్యను పెంచడానికి జోడించాను. కాని నాకు రియల్ ఎస్టేట్ ఎక్కువ పెట్టుబడి ఉన్నందున నేను తిరస్కరించబడ్డాను. నేను అద్దెతో ఇంత డబ్బు సంపాదించడం లోన్ కమిటీకి నచ్చలేదు. జీతంతో కూడిన సాధారణ ఉద్యోగం నాకు ఎందుకు లేదని వారు తెలుసుకోవాలనుకున్నారు. వారు అర్మానీ సూట్లు, గోల్ఫ్ క్లబ్లు లేదా ఆర్ట్ సేకరణను ప్రశ్నించలేదు. మీరు ప్రామాణిక ప్రొఫైల్కు సరిపోనప్పుడు జీవితం కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది. వారి నికర విలువ $1,000,000 లేదా $1,00,000 లేదా మరేదైనా అని ఎవరైనా నాతో చెప్పడం విన్న ప్రతిసారీ నేను భయపడ్డాను. నికర విలువ ఖచ్చితమైనది కాకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే మీరు మీ ఆస్తులను విక్రయించడం ప్రారంభించిన క్షణంలో మీరు ఏదైనా లాభాల కోసం పన్ను విధించబడతారు. చాలా మంది ప్రజలు తమ ఆదాయానికి కొరత ఏర్పడినప్పుడు తమను తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారు. నగదు సేకరించడానికి వారు తమ ఆస్తులను విక్రయిస్తారు. కానీ వారి వ్యక్తిగత ఆస్తులు సాధారణంగా వారి వ్యక్తిగత బ్యాలెన్స్ షీట్లో జాబితా చేయబడిన విలువలో కొంత భాగానికి మాత్రమే విక్రయించబడతాయి. లేదా ఆస్తుల అమ్మకంపై లాభముంటే లాభంపై పన్ను విధించబడుతుంది. కాబట్టి మళ్లీ ప్రభుత్వం తన వాటాను తీసుకుంటుంది, తద్వారా వారికి రుణం నుండి బయటపడటానికి అందుబాటులో ఉన్న మొత్తాన్ని తగ్గిస్తుంది. అందుకే ఒకరి నికర విలువ తరచుగా వారు అనుకున్నదానికంటే తక్కువ విలువ అని నేను చెప్తాను. మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోవడం ప్రారంభించండి. మీ పగటిపూట ఉద్యోగాన్ని కొనసాగించండి, కానీ నిజమైన ఆస్తులను కొనుగోలు చేయడం ప్రారంభించండి. బాధ్యతలు లేదా వ్యక్తిగత ప్రభావాలను కొనుగోలు చేయడం ప్రారంభించండి. మీరు వాటిని ఇంటికి చేరుకున్న తర్వాత నిజమైన విలువలేనివి. కొత్త కారు మీరు దానిని డ్రైవ్ చేసిన వెంటనే మీరు చెల్లించే ధరలో దాదాపు 25% కోల్పోతుంది. మీ బ్యాంకర్ మిమ్మల్ని ఒకటిగా జాబితా చేయడానికి అనుమతించినప్పటికీ అది నిజమైన ఆస్తి కాదు. నా $400 కొత్త టైటానియం డ్రైవర్ విలువ $150. నేను టీడ్ ఆఫ్ క్షణం. ఖర్చులను తక్కువగా ఉంచండి, బాధ్యతలను తగ్గించండి మరియు ఘనమైన ఆస్తుల స్థావరాన్ని శ్రద్ధగా నిర్మించుకోండి. ఇంకా ఇంటిని విడిచిపెట్టని యువకుల కోసం తల్లిదండ్రులు వారికి ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసాన్ని నేర్పించడం చాలా ముఖ్యం. వారు ఇంటిని విడిచిపెట్టి, పెళ్లి చేసుకుని, ఇల్లు కొనుక్కోవడానికి, పిల్లలను కనడానికి మరియు ప్రమాదకర ఆర్థిక స్థితిలో చిక్కుకుపోవడానికి, ఉద్యోగానికి అతుక్కొని మరియు క్రెడిట్పై ప్రతిదీ కొనుగోలు చేయడానికి ముందు వారు స్థిరమైన ఆస్తి కాలంను నిర్మించడం ప్రారంభించేలా చేయండి. నేను చాలా మంది యువ జంటలను పెళ్లి చేసుకున్నాను మరియు వారి పని సంవత్సరాల్లో చాలా వరకు అప్పుల నుండి బయటపడనివ్వని జీవనశైలిలో తమను తాము బంధించడాన్ని నేను చూస్తున్నాను. చాలా మందికి ఆఖరి పిల్లవాడు ఇంటిని విడిచిపెట్టినట్లే తల్లిదండ్రులు పదవీ విరమణ కోసం తగనంతగా సిద్ధం కాలేదని గ్రహించి కొంత డబ్బును దూరంగా ఉంచడానికి పెనుగులాట ప్రారంభిస్తారు. అప్పుడు వారి స్వంత తల్లిదండ్రులు అనారోగ్యానికి గురవుతారు మరియు వారు కొత్త బాధ్యతలతో తమను తాము కనుగొంటారు.
కాబట్టి మీరు లేదా మీ పిల్లలు ఎలాంటి ఆస్తులను సంపాదించాలని నేను సూచిస్తున్నాను? నా ప్రపంచంలో నిజమైన ఆస్తులు క్రింది వర్గాలలోకి వస్తాయి. 1. నా ఉనికి అవసరం లేని వ్యాపారాలు నా స్వంతం, కానీ అవి ఇతర వ్యక్తులచే నిర్వహించబడతాయి లేదా నిర్వహించబడతాయి. నేను అక్కడ పని చేయవలసి వస్తే అది వ్యాపారం కాదు. అది నా పని అవుతుంది. 2. స్టాక్స్. 3. బాండ్లు. 4. ఆదాయాన్ని కలిగించే స్థిరాస్తి. 5. గమనికలు లు. 6. సంగీతం, స్క్రిప్ట్లు మరియు పేటెంట్ల వంటి మేధో సంపత్తి నుండి రాయల్టీలు. 7. విలువ కలిగిన, ఆదాయాన్ని ఉత్పత్తి చేసే లేదా మెచ్చుకునే మరియు సిద్ధంగా ఉన్న గుర్తును కలిగి ఉండే ఏదైనా. చిన్న పిల్లవాడిగా చదువుకున్న నాన్న నన్ను సురక్షితమైన ఉద్యోగం కనుగొనమని ప్రోత్సహించారు. కాని నేను ఇష్టపడే ఆస్తులను సంపాదించడం ప్రారంభించమని మా ధనవంతుడైన నాన్న నన్ను ప్రోత్సహించారు. మీరు దానిని ప్రేమించకపోతే మీరు దానిని పట్టించుకోరు. నేను భవనాలు మరియు భూమిని ఇష్టపడతాను కాబట్టి నేను రియల్ ఎస్టేట్ సేకరిస్తాను. నేను వారి కోసం షాపింగ్ చేయడాన్ని ఇష్టపడతాను మరియు నేను రోజంతా వాటిని చూడగలను. సమస్యలు తలెత్తినప్పుడు సమస్యలు చాలా చెడ్డవి కావు, అది రియల్ ఎస్టేట్ పట్ల నా ప్రేమను మారుస్తుంది. రియల్ ఎస్టేట్ను ద్వేషించే వ్యక్తుల కోసం వారు దానిని కొనుగోలు చేయకూడదు. నేను చిన్న కంపెనీల స్టాక్లను కూడా ఇష్టపడతాను, ముఖ్యంగా స్టార్టప్లు, ఎందుకంటే నేను వ్యాపారవేత్తను, కార్పొరేట్ వ్యక్తిని కాదు. నా ప్రారంభ సంవత్సరాల్లో నేను స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా, మెరైన్ కార్ప్స్ మరియు జిరాక్స్ కార్ప్ వంటి పెద్ద సంస్థలలో పనిచేశాను. నేను ఆ సంస్థలతో నా సమయాన్ని ఆస్వాదించాను మరియు మధురమైన జ్ఞాపకాలను కలిగి ఉన్నాను, కాని నేను కంపెనీ మనిషిని కాదని నాకు బాగా తెలుసు. నాకు కంపెనీలు ప్రారంభించడం ఇష్టం, వాటిని నడపడం కాదు. కాబట్టి నా స్టాక్ కొనుగోళ్లు సాధారణంగా చిన్న కంపెనీలవి. కొన్నిసార్లు నేను కంపెనీని ప్రారంభించి పబ్లిక్గా తీసుకుంటాను. కొత్త స్టాక్ ఇష్యూలలో ఫార్చ్యూన్స్ తయారు చేయబడ్డాయి మరియు నేను గేమ్ను ప్రేమిస్తున్నాను. చాలా మంది వ్యక్తులు స్మాల్ క్యాప్ కంపెనీలకు భయపడతారు మరియు వాటిని ప్రమాదకరమని పిలుస్తారు మరియు అవి. అయితే ఆ ప్రమాదం తగ్గుతుంది. పెట్టుబడి అంటే ఏమిటో మీరు ఇష్టపడతారు, అర్థం చేసుకోండి మరియు ఆట గురించి తెలుసుకోండి. చిన్న కంపెనీలతో నా ఇన్వెస్ట్మెంట్ వ్యూహం 1 సంవత్సరంలో స్టాక్ అయిపోయింది. మరోవైపు నా రియల్ ఎస్టేట్ వ్యూహం ఏమిటంటే చిన్నగా ప్రారంభించి పెద్ద ప్రాపర్టీల కోసం ట్రేడింగ్ కొనసాగించడం, అందువల్ల లాభంపై పన్నులు చెల్లించడంలో జాప్యం చేయడం. ఇది విలువను నాటకీయంగా పెంచడానికి అనుమతిస్తుంది. నేను సాధారణంగా రియల్ ఎస్టేట్ను 7 ఏళ్లలోపు కలిగి ఉన్నాను. కొన్నాళ్లపాటు నేను మెరైన్ కార్ప్స్ మరియు జిరాక్స్లో ఉన్నప్పుడు కూడా మా ధనవంతుడు సిఫార్సు చేసినట్టే చేశాను. నేను నా రోజు ఉద్యోగాన్ని కొనసాగించాను, కాని నేను ఇప్పటికీ నా స్వంత వ్యాపారాన్ని చూసుకున్నాను. నేను నా అసెట్ కాలం ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ మరియు చిన్న స్టాక్లలో చురుకుగా ఉన్నాను. ధనిక తండ్రి ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను ఎల్లప్పుడూ నొక్కి చెప్పారు. నేను అకౌంటింగ్ మరియు నగదు నిర్వహణను ఎంత మెరుగ్గా అర్థం చేసుకుంటే, పెట్టుబడులను విశ్లేషించడం మరియు చివరికి నా స్వంత కంపెనీని ప్రారంభించడం మరియు నిర్మించడం వంటివి చేయడంలో నేను మెరుగ్గా ఉంటాను. మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోవడం ప్రారంభించండి. మీ పగటిపూట ఉద్యోగాన్ని కొనసాగించండి, కానీ బాధ్యతలను కాకుండా నిజమైన ఆస్తులను కొనుగోలు చేయడం ప్రారంభించండి. వారు నిజంగా కోరుకుంటే తప్ప నేను ఎవరినీ కంపెనీని ప్రారంభించమని ప్రోత్సహించను. కంపెనీని నడపడం గురించి నాకు ఏమి తెలుసు, నేను ఎవరిపైనా ఆ పనిని కోరుకోను. ప్రజలు ఉపాధిని కనుగొనలేని సందర్భాలు ఉన్నాయి మరియు కంపెనీని ప్రారంభించడం ఉత్తమ పరిష్కారంగా కనిపిస్తుంది. కానీ అసమానత విజయానికి వ్యతిరేకంగా ఉంది. 10 కంపెనీలలో 9 5 ఏళ్లలో విఫలమయ్యాయి. మొదటి 5 సంవత్సరాలు జీవించి ఉన్నవాటిలో ప్రతి 10 మందిలో 9 చివరికి విఫలమవుతాయి. కాబట్టి మీ స్వంత కంపెనీని కలిగి ఉండాలనే కోరిక మీకు నిజంగా ఉంటే మాత్రమే నేను దానిని సిఫార్సు చేస్తాను. లేకపోతే మీ రోజువారీ పనిని ఉంచండి మరియు మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోండి. నేను మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోండి అని చెప్పినప్పుడు మీ ఆస్తి కాలంను నిర్మించి బలంగా ఉంచుకోవాలని నా ఉద్దేశ్యం. ఒక్కసారి డాలర్లోకి వెళితే అది బయటకు రానివ్వదు. ఈ విధంగా ఆలోచించండి, $1 మీ ఆస్తి కాలంలోకి వెళితే అది మీ ఉద్యోగి అవుతుంది. డబ్బు గురించిన గొప్పదనం ఏమిటంటే అది రోజుకు 24 గంటలు పనిచేస్తుంది మరియు తరతరాలు పనిచేయగలదు. మీ రోజువారీ ఉద్యోగాన్ని కొనసాగించండి, గొప్ప కష్టపడి పనిచేసే ఉద్యోగిగా ఉండండి, కానీ ఆ అసెట్ కాలంను నిర్మించడం కొనసాగించండి. మీ నగదు ప్రవాహం పెరుగుతున్న కొద్దీ మీరు కొన్ని విలాసాలలో మునిగిపోతారు. ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే ధనవంతులు విలాసాలను చివరిగా కొనుగోలు చేస్తారు, అయితే పేద మరియు మధ్యతరగతి ప్రజలు విలాసాలను కొనుగోలు చేస్తారు. పేద మరియు మధ్యతరగతి వారు గొప్ప ఇళ్ళు, వజ్రాలు, బొచ్చులు, నగలు లేదా పడవలు వంటి విలాసవంతమైన వస్తువులను తరచుగా కొనుగోలు చేస్తారు, ఎందుకంటే వారు ధనవంతులుగా కనిపించాలని కోరుకుంటారు.
వారు ధనవంతులుగా కనిపిస్తారు, కాని వాస్తవానికి వారు క్రెడిట్పై అప్పుల్లో లోతుగా ఉంటారు. పాత డబ్బు కలిగిన వ్యక్తులు, దీర్ఘకాలిక ధనవంతులు ముందుగా వారి ఆస్తి కాలంను నిర్మించుకుంటారు. అప్పుడు ఆస్తి కాలం నుండి వచ్చే ఆదాయం వారి లగ్జరీలను కొనుగోలు చేస్తుంది. పేద మరియు మధ్యతరగతి ప్రజలు తమ సొంత చెమట, రక్తం మరియు పిల్లల వారసత్వంతో విలాసాలు కొనుగోలు చేస్తారు. నిజమైన లగ్జరీ అనేది నిజమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మరియు అభివృద్ధి చేయడం కోసం ఒక బహుమతి. ఉదాహరణకు, నా భార్య కిమ్ మరియు నేను మా అపార్ట్మెంట్ ఇళ్ల నుండి అదనపు డబ్బు వచ్చినప్పుడు ఆమె బయటకు వెళ్లి తన మెర్సిడెస్ని కొనుగోలు చేసింది. అపార్ట్మెంట్ హౌస్ వారు కారును కొనుగోలు చేసినందున ఆమెకు అదనపు పని లేదా రిస్క్ తీసుకోలేదు. అయితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో పెరిగే వరకు ఆమె 4 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది మరియు కారు కోసం చెల్లించడానికి తగినంత అదనపు నగదు ప్రవాహాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. కానీ లగ్జరీ, మెర్సిడెస్, నిజమైన బహుమతి, ఎందుకంటే ఆమె తన ఆస్తి కాలంను ఎలా పెంచుకోవాలో తనకు తెలుసని నిరూపించింది. ఆ కారు ఇప్పుడు ఆమెకు చాప్టర్ 3 కంటే చాలా ఎక్కువ, భాగం 378 మరో అందమైన కారు. దీని అర్థం ఆమె తన ఆర్థిక తెలివితేటలను ఉపయోగించుకుంది. బదులుగా, చాలామంది ప్రజలు హఠాత్తుగా బయటికి వెళ్లి కొత్త కారు లేదా మరేదైనా లగ్జరీని క్రెడిట్పై కొనుగోలు చేస్తారు. వారు విసుగు చెంది కొత్త బొమ్మను కోరుకుంటారు. క్రెడిట్పై విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం తరచుగా ఒక వ్యక్తి ఆ లగ్జరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, ఎందుకంటే అప్పు ఆర్థిక భారంగా మారుతుంది. మీరు సమయాన్ని వెచ్చించి, పెట్టుబడి పెట్టి, మీ స్వంత వ్యాపారాన్ని నిర్మించుకున్న తర్వాత, మీరు ఇప్పుడు సంపన్నుల యొక్క అతి పెద్ద రహస్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ధనవంతులను ప్యాక్ కంటే ముందు ఉంచే రహస్యం.